హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే మార్గశిర ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శివునికి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అన్నాభిషేకం అయితే జరుగుతుంది. ఇక్కడైతే 1:36 అయిందండి టైము. అర్ధరాత్రి 1:36. మేము అప్పుడు 11 నుంచి ఇక్కడే ఉన్నామండి. స్వామివారికి అన్నం అవి వండటానికి. స్వామివారికి అన్నం చల్లారించారు, తర్వాత అన్నాభిషేకం చేస్తారు కదండి, అందుకే ఉన్నాము. ఇక్కడైతే మండపారాధన జరుగుతుందండి. ఇది ఎన్నింటికంటే 3:30 నుంచి జరుగుతుందండి. తర్వాత అయితే స్వామివారి దగ్గరికి వెళ్దాము. అభిషేకాలు అయితే చేశారు స్వామివారికి, శివునికి. అలాగే స్వామివారికి అన్నాభిషేకం కూడా చేశారు, అది కూడా చూపిస్తాను. మీరు కూడా చేయించుకోవాలనుకుంటే ఇలాగే హోమం కూడా అవన్నీ ఉన్నాయి. డిస్ప్లే మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీరు కూడా చేయించుకోవచ్చు. ఇక్కడైతే అన్నాభిషేకం అయితే చేస్తున్నాను. అన్నం అయితే వేయమన్నారు స్వామివారి మీద, అందుకే అన్నం అయితే వేస్తున్నాను. అలాగే తర్వాత పంతులు గారు ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళైతే కంచర్ల నుంచి వచ్చారండి. వీళ్ళైతే చాలా బాగా చదువుతున్నారు మంత్రాలు అయితే. ఇక్కడైతే వీడియో క్లారిటీ కనపడతలేదు, తర్వాత ఫుల్ వీడియోలో అయితే పెడతాను, తప్పకుండా చూడండి. చూడటానికి రెడీగా ఉండండి. అలాగే స్వామివారికి అన్నాభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత స్వాములు అయితే వచ్చారు అన్నదానానికి. అలాగే సాయంత్రం అలాగే హోమం అయితే జరిగింది, అది కూడా చూపెడతాను. ఇక్కడైతే హోమం అయితే జరుగుతుంది ప్రస్తుతం. ఇది ఎక్కడ జరుగుతుందంటే వారాహి అమ్మవారి దగ్గర జరుగుతుందండి. అసలు మీరు ఎక్కడికి రావాలని అంటే, ఈ గుడి ఎక్కడ తెలియాలని అంటే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, పెద్ద కాకాని, జీపీఆర్ రోడ్, గుంటూరు జిల్లా అండి. ఇది ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్తారండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మేము వంటలు అయితే చేస్తున్నాము. చాలామంది, ఒక 200 మంది వస్తారండి అన్నదానానికి అయితే. ఇక్కడైతే హోమం అయితే వచ్చింది, పూర్ణావతి దగ్గరికి అయితే వచ్చిందనమాట. తర్వాత అన్నదానం వీడియో అయితే వచ్చింది, ఫుల్ వీడియోలో పెడతాను, చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.